నసునందని నీ తీరును జీవగ్రంథమందు లేని పేరును మారు మనసునందని నీ తీరును జీవగ్రంథమందు లేని పేరును అసహించుకొను వేసించును అసహించుకొను వేసించును ఎరుగనంచు యేసు నిన్ను ఎంచును భాషించును ఎరుగనంచు యేసు నిన్ను ఎంచును భాషించును మార్పు లేని మానవుడా తీర్పు దినము దాగలేవురా సోదరా తీర్పు దినము దాగలేవురా. అందరూ స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈ సమయంలో మనం పిల్లల ప్రభు మనకు అనుగ్రహించే తరుణంలో మనం తెలుసుకునే లేఖనంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించుదాం. చూడండి, లేఖనం మనకు పిల్లరా చెబుతున్న విషయం, పిల్లరా గొప్ప పిల్లరా గూఢమైన పిల్లల సత్యం. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. నేను చెబుతున్నాడు, ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడైన వానికి ఇచ్చుటకే ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూశారు, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా, ఇది ఎంత భయంకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా. ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక విధంగా మనం పిల్లల దాని గురించి మనస్కరిద్దాం. పిల్లరా ఎంతో దరిద్రతతో అలమటిస్తూ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఏమంటే కడుపిండిపోయి ఒక్క పిల్లరా ముద్ద నోట్లో పెట్టుకుంటే ఏమంటే బ్రతుకుతామనుకునే పిల్లరా మహా దరిద్రమైన స్థితిలో ఉండగా పిల్లరా అతనికి ఎవరైనా సరే వచ్చి పిల్లరా ఒక ప్లేట్తో అన్నం ఇస్తే ఆ ప్లేట్లో ఉన్న అన్నాన్ని తిని ఈ లోపల కుక్కొచ్చి దాన్ని పాడు చేసేస్తే దేవుని బిడ్డలారా ఎవడో లాగేసుకుంటే పిల్లరా అతని పరిస్థితి ఎలా ఉంటుందండి? ఎంత భయంకరమైందండి. ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత ఎంత దరిద్రిక నిష్టదరిద్రుడా వాడు అని పిల్లలు. అలాగే ఇక్కడ చూడండి, దేవునికి ఇష్టడైన వానికటండి ఆయన ఏం చేస్తాడటండి? దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ కళ్ళు తెరిచి వినాలండి, జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చేస్తాడటండి? ఆయనకి ఇష్టడైన ప్రజలకు, ఎవరికండి? ఆయనకి ఇష్టడుగా ఉండే ప్రజలకు. దేవుని బిడ్డలారా దైవ దృష్టికి మంచివాడుగా ఉండేవాడు, లేకపోతే దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండేవాడు. అందుకే లూకాసు వార్తలో ఉంది కదండి, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము అనే మాట పిల్లరేవండి. లేఖనంలో మనం చూస్తున్నాం, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆయనకి ఇష్టలైన ప్రజలు, ఆయన ఇష్టడైన వాడు, లేదా ఆయన దృష్టిలో మంచివాడిగా ఉన్నవారికి ఏం కలుగుతుందట? ఏమండి? దేవుడు ఏం చేస్తాడటండి? జ్ఞానం ఇస్తాడటండి, తెలివినిస్తాడటండి, ఏమంటే ఆనందాన్ని ఇస్తాడటండి. చూశారు ఏమండి? మూడు ఒకటి కాదండి. ఒకసారి ఆలోచన. జ్ఞానము, తెలివి, ఆనందం. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇది ఉంటుంటే సరిపోద్ది, అది ఉంటుంటే సరిపోద్ది, ఇది ఉంటుంటే సరిపోద్ది కాదు. జ్ఞానం ఉంటే సరిపోదు. ఏముండాలి? తెలివి ఉండాలి. ఏముండాలండి? తెలివి ఉండాలి. జ్ఞానం ఉంటే సరిపోదు, తెలివి ఉండాలి. కొంతమంది తెలివి లేదేట్రా, ఈ జ్ఞానం లేదేట్రా, మరి ఇంత చదువుకున్నది ఇది అర్థం కావాలి లేదేట్రా అంటే అంత చదువుకున్న వాడికి ఇది పిల్లలు ఏం చేయలేదు, అర్థం కాదు. అంత చదువుకున్న వాడు ఈ మాత్రం అర్థం కాదు, ఈ మాత్రం తెలియలేదు వాడికి. ఇలాంటి మాటలు చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లలు. దీన్ని బట్టి మనుషులు పిల్లరా ఒకటి ఉంటే సరిపోదు, అన్నీ ఉండాలి. ఏముండాలి చెప్పండి? అన్నీ ఉండాలి. అన్నీ కూడా ఆయన ఏం చేస్తాడండి? అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రంగా. జ్ఞానమును ఆయనే నీకు అనుగ్రహిస్తాడు, తెలివిని ఆయనే అనుగ్రహిస్తాడు. ఇంకా పిల్లలు ఆనందం కూడా. జ్ఞానము తెలివి ఉంటే ఆనందం ఉండదండి? జ్ఞానము తెలివి ఉంటే ఆనందం ఉండదండి? తెలివి ఉన్నా జ్ఞానం ఉన్నా అది ఉండాలి చెప్పండి. ఆనందాన్ని ఎవరివ్వాలి? ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకే భక్తుడాడు, నాకు కలిగేను యేసులో దిగులు పోయేనే. ఆనందం, ఎంతో ఆనందం యేసునందు ఉన్నది నాకు పరమానందము అంటాడు. దేవునికి స్తోత్రం కలిగి. నాకు కలిగేను యేసులో దిగులు పోయేనే.
అని అంటాడు. ఆనందం ఎవరిలో ఉంది? యేసులో మాత్రమే ఉంది. ఆయనలో మాత్రమే ఆనందం, ఆయనలో మాత్రమే సంతోషం, ఆయనలో మాత్రమే పిల్లండి సమాధానం. దేవుని బిడ్డలారా ఆలోచించి పిల్లారా, ఇక్కడ జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఇది చాలా పిల్లరేవండి విషయం. నేను మొదలు చెప్పిందంతా సువార్త సంబంధించి, కానీ ఇక్కడ పిల్లరేవండి విశ్వాస సంబంధితమైన బోధ. అంటే పిల్లలు మాటలు చెప్పాలని ఇందాక చెప్పిందంతా కూడా ప్రాథమిక బోధ. ఇప్పుడు ఇది పిల్లరేవండి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. రెండు మాటలు చెప్పాలి, మాధ్యమిక బోధ ఇది అంటే ఎలిమెంటరీ బోధ అయిపోయింది ఇందాక చేసి అండి. ఇప్పుడు పిల్లరా మాధ్యమిక అంటే పిల్లల హై స్కూల్ బోధన. దీని తర్వాత ఉందండి ఏంటది? కాలేజీ బోధ ఉందండి. కాలేజీ బోధ ఉంది. దేవుడు అనేక రకాల బోధలు ఉన్నాయి. మనం ఏ బోధ వినాలనుకుంటున్నాం, ఏ బోధ దగ్గర అయిపోవాలనుకుంటున్నాం? పిల్లలు దేవుడు వీళ్ళ బోర్డు స్కూల్ చదివేసుకుంటే పిల్లలు బతుకు సరిపోద్దండి చెప్పండి. బోర్డు 5వ తరగతి చదివానండి, 5వ తరగతి వరకే ఉంటుంది. ఆ తర్వాత 10వ తరగతి చదివానండి, ఇప్పుడు ఏం విలువ లేదు. డిగ్రీ చదివాం పర్వాలేదు. ఆ తర్వాత ఇంకా ఎక్కువ చదువుతాం. ఎంత చదువుతూ ఉంటే అంత దేవుని వీళ్ళని ఆలోచించి అడు విలువ పెరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా అందరూ దేవునికి స్తోత్రం కలిగి. కానీ పిల్లలు ఎంత చదివారు అనేసి పిల్లలు ఏమంటే సరిపోదండి, చదువుకోవాలి. దానికి తగిన విధంగా దేవుని వీళ్ళని ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి ఈ లోకంలో బతుకులు పిల్లలు ఏమండి నేర్చుకుంటున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు, కానీ బ్రతుకును మాత్రం సరి చేసుకోవటం లేదు. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. దాన్ని ఏం చేస్తారు? చెడుకు ఉపయోగిస్తున్నారు. ఏం చేస్తున్నారండి? చెడుకి చెడ్డకు ఉపయోగిస్తున్నారండి, మంచికి ఉపయోగిస్తున్నారు లేదండి. స్తోత్రం చెబుదామా? కనుక మంచికి ఉపయోగించాలి, మనం చెడుకు ఉపయోగించకూడదు. చూడండి ఇక్కడ రాయబడిన పిల్లల విధానం చూడండి. పిల్లలు ఇక్కడ రాయబడింది, దేవుడికి ఇష్టమైన వానికి అటండి, దేవుడు అటండి జ్ఞానమును తెలివిని ఎవడ ఆనందమును అనుగ్రహించును అని రాయి. అయితే ఏమైపోతుందటండి వినాలి. అయితే ఏమైపోతుందట ఇక్కడ పిల్లరా, అది పిల్లరా ఎవరైతే ఇష్టడుగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వటానికి పిల్లలైనా ఎవరి రైతులు ప్రయాసపడి ఎలాగటండి? ఎలాగండి? ఆయన ఎలా ప్రయాసపడుతున్నాడండి? ఆయన ఎలా ప్రయాసపడుతున్నాడండి? ఆయన ప్రయాసపడి మరీ ఏం చేస్తున్నాడటండి? పోగు చేస్తున్నాడట. 2 విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకటి పిల్లలు ప్రయాసపడి పోగు చేస్తున్నాడటండి. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రయాసపడి పోగు చేస్తున్నాడు. కానీ ఇంత ఆయన ప్రయాసపడి పోగు చేస్తున్నదంతా కూడా ఏమైపోతుందటండి? పాపాత్ములకి ఇవ్వాల్సి వస్తుందటండి. అదంతా ఎంత దారుణమో చూసారా? స్తోత్రం చెబుదామా? 2 స్థానాల పైకి స్తోత్రం చేశారు. ప్రయాసపడి పిల్లలైన పోగు చేసేదంతా కూడా ఏమైపోతుందటండి? పాపాత్ములకి ఇవ్వాల్సి వస్తుందటండి. అది పాపాత్ముల పాలైపోతుందటండి. ఎందుకయ్యా ఈ పరిస్థితి అని అంటే దేవుడు వీళ్ళ ఆలోచించారు. చూడండి, ఆయన ఏం చేస్తాడు? ప్రయాసపడి పోగు చేస్తున్నాడటండి. ఎలా ప్రయాసపడి పోగు చేస్తున్నాడండి? ఏమండి ప్రయాస అంటే ఇక్కడ చూడండి, ఎలా ప్రయాస అంటే ఆయన ఇష్టుడైన వానికి ఇచ్చుటకై. ఎవరికండి? ఆయన ఇష్టుడై మొదలెడతాం బాప్తిసం గుళ్ళోకి వస్తాం. దేవుని బిడ్డల ఇంక అక్కడి నుంచి పిల్లరేవండి ఇక ప్రయాసం మొదలెడతాం. పిల్లరేవండి ప్రమాణం చేస్తారు. 100 అయినా 106 అయినా ఏదేమైనా కానీ ఈ సంఘం విడిచిపెట్టి పోను, సంఘంలో ఇలా చేస్తాను అలా చేస్తాను, ఇలా దేవుడికి లోబడి ఉంటాను, దేవుడికి భయంకరంగా ఉంటాను మొదలెడతారు. పిల్లల కాస్త స్థితి మారేసరికి పిల్లలు మొట్టమొదట పాస్టర్ గారి మీద తిరుగుబాటు వస్తుంది. కొంతమందికి పిల్లలు ఏమండి అయితే పక్కన ఉన్న సహోదరి మీద తిరుగుబాటు వస్తుంది. ఎవరి మీద తిరుగుబాటు వచ్చినా కానీ పిల్లలు ఏమొస్తుంది చెప్పండి? అది పాస్టర్ గారి మీద వేస్తుంటారు. ఏమండి దేవుని బిడ్డల ఆలోచన చేయండి. చూడండి ఎంత విధేయతతో ఉన్నారు కాబట్టి వీళ్ళకి తగిన ఆశీర్వాదాన్ని పిల్లలైన ఏం చేస్తారు? సమకూర్చాలనుకుంటే ఇందులోంచి జారిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగి. కానుక ఇలాగా ఈ కానుక విడవకుండా ఈ దశ భాగాలు అలాగే తీసుకొచ్చేస్తున్నారు. ఏమండి దశ భాగాన్ని ఇలా తీసుకొచ్చేస్తున్నారు. ఏమండి విడవకుండా ఇదిగో కానుకలు ఇలా ఇస్తున్నారు, ఇలా చేస్తున్నారు. ఎంతో ప్రేమతో నా ఎంత ఆసక్తితో నా కార్యం జరగాలని చేసి ఆయన చేస్తున్నారని చేసి వాళ్ళ కోసం వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో దాన్ని బట్టి పిల్లలు ఏమండి వారికి ఆయన ఎంతో సమకూరుస్తుంటే ఈ లోపల ఏం జరుగుతుంటుంది? వీళ్ళకి పిల్లలు ఏమండి గర్వం వచ్చేసి ఎక్కడ ఇవ్వాలి ఏంటి మిగతా సొంతలు కూడా ఇవ్వదు. ఆయన సమకూరుస్తుంటే ఆయన సమకూర్చునిస్తున్నారా? అవి ఇచ్చేది కాబట్టి అపవిత్రం చేసేస్తాను. కొంతమంది అయితే మేము విత్తనం కాబట్టి పాత్ర గారు బతుకుతున్నాడు.
అసలు నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయనకి ఇస్తున్నావు. నీకు ప్రత్యేకంగా నువ్వు ఏమి ఇస్తున్నావా? కాదు కదా. మరలా నువ్వు మనం ఈ మాట ఇంట్లో ఏమైపోతుంది? ఆయన సిద్ధపరిచిన దీవెనంతా పక్కన పోతుంది. పాప ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు నీకు ఇవ్వటానికి అండి. అందుకే ఆయన ప్రయాసపడి, చూసారా, తేలిగ్గా ఆశీర్వాదం పొందే విధానాన్ని ఏ కోస కూడా పిల్లలేవండి. దేవుని పెట్టారు. అందరూ దేవునికి స్తోత్రం చేయాలి. 2 స్థాయికి స్తోత్రం చేయాలి. దేవుని సంఘం ఆ దేవుని బిడ్డలను ఆలోచించి కొంతమంది చూడండి, చక్కగా పిల్లలు చదివే చేసి ఏం చేస్తారండి, మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఏం చేస్తారండి, చక్కగా చదివి మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఎంతో ఉత్తీర్ణత సాధిస్తారు చక్కగా చదువుకుని. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లలు. కొంతమంది ఏమండి చక్కగా చదువుకోరండి, మాస్టర్ చెప్పేటప్పుడు చక్కగా వినరు ఏమండి పిల్లల. అలాగే ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కూడా చక్కగా కుదురుగా ఉండరు ఏమండి. సరిగా ఆ పిల్లలు ఏమండి ఆ తీరుతెన్నులు ఉండవు. కాబట్టి ఏమైపోతుంది అక్కడ వినాలి, అక్కడ ఏమైపోతుందండి, అలాంటి పరిస్థితుల వల్ల దేవుని బిడ్డల చదువు అంతా పాడైపోతుంది. ఆ టీవీ మీదో లేకపోతే ఏమండి ఆ యొక్క పిల్లలు ఏమండి ఆటల మీదో పాటల మీదో లేదా పిల్లల స్నేహితులను పిల్లలండి మళ్ళీ లవ్వులను గివులను ఇలా పెట్టేసి ఏం చేస్తున్నారు, ఉన్నదాన్ని పాడు చేసేసుకుంటున్నారు. దేవుడు ప్రయాసపడి పిల్లలు సమకూర్చిందంతా ఏమైపోతుంది చెప్పండి, పరుల పాలైపోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగి ఆయన ఎంతో ప్రయాసపడి అయ్యో వెళ్ళి దీవెన ఈ ఆశీర్వాదం ఉంటుంది. చేతులారా పిల్లలేండి వీళ్ళు తమ భవిష్యత్తుని ఎలాగైతే పాడు చేసేసుకుంటున్నారు, అలాగే దేవుని పాడు చేసుకుంటుంటే ఇంత సమకూర్చేస్తూ ఉంటుంటే పిల్లల్ని దూరం చేసేసుకుంటున్నారు. దీనివల్ల ఏమైపోతుందండి, దీనివల్ల ఏమైపోతుంది, పాపాత్ములకు నిర్ణయించబడుతుంది. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. ఎంత భయంకరమైన విషయం ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత భయంకరమైన విషయం ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా. ఆయన పిల్లరా ఏమండి జ్ఞానమును తెలివిని ఆనందమును. జ్ఞానం అంటే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి, జ్ఞానానికి తెలివికి పిల్లరేమండి ఉన్న తేడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరం దేవునికి స్తోత్రం హల్లెలూయా. 2 స్థాయికి స్తోత్రం హల్లెలూయా. జ్ఞానం అంటే ఒక పిల్లరేమండి ఒక వస్తువును తయారు చేసుకోవటం ఏంటి చెప్పండి, జ్ఞానం. ఒక వస్తువును తయారు చేసుకోవడం జ్ఞానం. తెలివి అంటే పిల్లల ఆ వస్తువుని కాపాడుకోవడం, లేకపోతే దేవుని బిడ్డలను ఆలోచించండి, దాన్ని అమ్ముకునే విధంగా అమ్ముకుని పిల్లలేవండి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. సొమ్ము చేసుకోవటం ఎలా అమ్ముకోవాలో ఇంట్లో పిల్లలు తగిన విధంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవడం. దేవునికి స్తోత్రం కలిగి అది ఏమైంది, తెలివయ్యింది. అది ఏమైందండి, తెలివి. తెలివికి జ్ఞానానికి, జ్ఞానంతో ఏదైనా సంపాదించుకోవచ్చు, జ్ఞానంతో ఏదైనా అసలు ఏమండి సాధించుకోవచ్చు. కానీ తెలివితో పిల్లలు దాన్ని నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగినాయి హల్లెలూయా. 2 స్థాయికి స్తోత్రం. జ్ఞానంతో పెళ్లి చేసామనుకోండి, జ్ఞానంతో పెళ్లి చేయడం జ్ఞానం ఏమండి. తెలివితో ఆ కాపురం నిలబెట్టుకోవాలి. ఏం చేసుకోవాలండి, తెలివితో ఏం చేసుకోవాలండి, ఆ కాపురం నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. దేవుని బిడ్డలను చెప్పండి, ఇల్లు ఓడబెరికేసుకుంటుంది, తన ఇల్లు ఓడబెరికేసుకుంటుంది. చేతులారా తన జీవితం తనే పాడు చేసుకుంటారు. దేవుడు ఎంతో సమకూర్చి చేస్తూ ఉంటే వాటిని పాడు చేసుకుంటుంటారు. దేవుని సంఘం ఆ దేవుని బిడ్డ మనం అలా పిల్లరా ఆయనని బాధపరిచే వారంగా ఉండకూడదు ఏమిటి, ఆయనకి వేదన మిగిల్చే వారంగా ఉండకూడదు. మనం పిల్లలేమిటి తప్పిపోయే వారంగా ఉండకూడదు, పాడు చేసుకునే వారంగా ఉండకూడదండి, నిలబెట్టుకునే వారంగా కావాలి. మనం ప్రయాసపడుతూ గుడికి వస్తున్నాం, దీన్ని పిల్లలేమండి ఆయన ఏ ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదం పొందటానికి ఏమాత్రం కూడా ఆ సమయాన్ని పిల్లలు విడిచిపెట్టకూడదు. ఏమండి పిల్లలేమండి ఆ వచ్చిన తర్వాత ఇంకా అనాలోచితమనేది ఏమాత్రం ఉండకూడదు. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. ఇంకంతా కూడా ఎలా ఉండాలి, దేవుని బిడ్డలను ఆలోచించండి. మందసం ఎవరి ఇంట్లో ఉందండి, ఒబేదేదేమి ఇంట్లో కూడా ఒబేదేదేమి చూసారు ఎంత ఆశీర్వాదం పొందాడో అలాగూ పొందేవాళ్ళు కాదు. దేవునికి స్తోత్రంగా మంద ఎక్కువైపోతే సరిపోతుంది. మంద ఎంతమంది ఉన్నారా కాదండి, ఉభయదేవులు ఎంతమంది ఉన్నారు, ఆశీర్వాదాన్ని సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుని బిడ్డలారు వినండి, అందరం దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఒక ఆయన అన్ని మధ్య పిల్లలు ఒక ఆయన మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డలారు ఆలోచించండి. ఏమంటే నేను దేవునికి ఎంత చేశానండి, దేవునికి అంత చేశానండి, దేవునికి అంత కానుకలు ఇచ్చానండి, దేవునికి అంత కానుకలు ఇచ్చానండి.
మరి ఇప్పుడు మా ఇంట్లో ఒంట్లో బాగోలేదు, అలా చచ్చిపోయేలాగా ఉన్నారు, దేవుడు నాకేం చేయకపోతే నేను ఏమని సాక్ష్యం చెప్తానండి? మా ఊళ్ళో దేవుడు బతికించకపోతే నేను ఏమని సాక్ష్యం చెప్తానండి? అంటే నేనేం సాక్ష్యం చెప్తానండి బయటూరికి? నేనేం సాక్ష్యం చెప్తానండి బయటూరికి ఏమని చెప్పనండి? నాకేం చేయలేదు దేవుడు, ఇంకా వాళ్ళకేం చేస్తాడని నేను ఏం చెప్తానండి? వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు నా అవమానం కదా, దేవుడు నన్ను ఇలా చేసేస్తే ఎలాగా అని చేసి దేవుని బిడ్డలారండి. అందరూ దేవునికి స్తోత్రం, రెండోసార్లు వైకిస్తాం. రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా ఏం చేస్తారో చెప్పండి? దేవుని మీద నేరస్తారు. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. ఉన్నంతకాలం పిల్లలేవండి, ఒక క్రమశిక్షణ లేదు, ఒక సంఘం లేదు, ఒక మాస్టర్ గారు లేరు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఒక మంచి లేదు, ఒక మర్యాద లేదు. ఇంకా ఎలా పడితే అలాగా ఆడు పాటరు గారు, వీడు పాటరు గారు, ఇంకా ఆడు వీడు అని చేసి అందరినీ పిల్లలు రకరకాలుగా తెలుస్తూ అందరినీ. ఓ పిల్లరా ఏమంటే దూరం రకరకాలుగా పిల్లలు ఉన్న వ్యక్తి ఈ రోజున పిల్లలు ఏమంటే అతను చేసుకున్న దాన్ని బట్టి చేతులంతా పాటు చేసుకుని ఇప్పుడు దేవుడు సహాయం చేయటం లేదు. ఏమంటాడు? దేవుడు సహాయం చేయడు. ఎలా చేస్తాడు? నీ ఇష్టానుసారం ఉంటే ఆయన ఏం చేస్తాడు? అందుకంటాడు, నీకు ఆపద వచ్చుడు చూసి నేను నవ్వేదాను. స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? ఎన్నోసార్లు చెబుదామా? ఆయన ఏమంటాడు? నీకు ఆపద వచ్చుట చూసి నేను అపాయము కలుగుగా నేనేం చేస్తాను? మౌనముగా ఉంటాను. దేవునికి స్తోత్రంగా. అపాయం వచ్చినోడు ఆయన ఎలా ఉంటాడేటండి? మౌనంగా. నువ్వు అడిచి కేకలు పెట్టినా, నువ్వు పిల్లరేవండి ప్రార్థన చేస్తే నేను సహాయం చేయను. స్తోత్రం చెప్దామా? రెండోసారి స్తోత్రం. ఉన్న సమయాన్ని పిల్లలు వృధా చేసుకుని ఎట్టముసట తగలేసుకుని ఇప్పుడు ఆయన చెయ్యాలి, చెందాలి, అలాగా ఇలాగా ఆయన ఎలా చేస్తే ఎలాగా? నువ్వు ఇలా చేస్తే ఎలాగా? ఏనాడైనా ప్రశ్నించుకున్నావా? నీ ఇష్టానుసారంగా రావాలంటూ రాస్తావు, పోవాలంటే పోతావు, ఏం మాట్లాడాలంటే అది మాట్లాడేస్తావు, ఏం చేయాలంటే అది చేసేస్తావు. నీ ఇష్టం వస్తుంది, నువ్వు సరిహద్దులు పాటించవే. అలాంటిది ఆయన ఎలా ఉంటున్నారా? ఏమిటి నీకు సాయం చేస్తాడు? ఏనాడైనా ఒక ఆయన సమయం ఇచ్చి అవకాశం ఇచ్చి, ప్రభా ఈ తప్పులు చేశాను, నువ్వు క్షమించి, నేను ఎలాంటి తప్పులు చేయను ఆయన, నేను ఇలా చేస్తాను అలా చేస్తానంటే ఆయన ఇంకేం చేస్తాడు? ఇంకా అనేకమైన పిల్లల్ని సమకూర్చుతూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనం చెప్తుందండి, ఆయన ఒక ఒప్పుతోటండి అనేక తప్పులు కొట్టేస్తాడటండి. ఏం చేస్తాడటండి? ఒక ఒప్పుతోటి ఎంత ప్రేమామయుడు చూశారు అంటే మనల్ని ఏ విధంగానైనా సరే రక్షించాలన్నదే ఆయన యొక్క తపన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండోసార్లు స్తోత్రం. అసలు లోకం ఎలా చేస్తుంది చెప్పండి? మనం ఎంత పెట్టినా చిన్న తప్పు చూసి ఏం చేస్తాడు? ఎలా చేయాలి అని చేశాను. నువ్వు మనకు విలువ రాకూడదని, మనకి పిల్లలు ఏదో ఉండకూడదని మనల్ని పిల్లరా దూరం చేయటానికి, మనల్ని పిల్లలని అణిచివేయటానికి ఈ లోకం ప్రయత్నం చేస్తాడు. ఆయనైతే ఏం చేస్తున్నాడండి? ఆయన ఏం చేస్తున్నాడు? మనకి ఏదో ఒక విధంగా సాయం చేయాలని. దేవునికి స్తోత్రం కలదు. అందుకే భక్తుడు అంటాడు, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అయ్యా. స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? ఏమంటాడు? ఎంత మంచి, ఆయన ఎంతో మంచి దేవుడు. ఎంత మంచి దేవుడు అంటే ఆయన తండ్రి ప్రయాసపడుచున్నాడు అండి. ఆయన ఏం చేస్తున్నాడండి? దేనికి? మనకు మేలు కలగ చేయడానికి, మనకు దీవెన కలగ చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రయాసపడి మరి పూజ చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? ప్రయాసపడి మరి పూజ చేస్తున్నాడట. మరి ఇంతగా ఆయన ప్రయాసపడి పూజ చేసేటప్పుడు నువ్వు నేను ఏం చేయాలి చెప్పండి? ఏమండి? ఆయన పిల్లలు, అయ్యో నాకు ఈ దేవుని వల్ల దేవుడు చేస్తున్నాడు, నేనేం చేయాలి? చిన్నపిల్లలు చూడండి, ఒరే నువ్వే 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయి నీకు సైకిల్ కొంటాను రా అని అంటే, అప్పుడు ఇది ఏం చేయాలి? డాడీ సైకిల్ కొంటాను, బాగా చదివి చేసి సైకిల్ పాస్ అయిపో. అప్పుడు డాడీ ఏం చేస్తే సైకిల్ కొంటాడు. అప్పుడు కాలేజీకి దేని మీద వెళ్తాడు? కానీ వీడి ఇష్టమానుసారంగా తిరిగితే
తండ్రి పిల్లలు కొంటాడా చెప్పండి? వీడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే కొంటాడా చెప్పండి? ఆయన అంతగా ప్రయాసపడుతున్నాడు. దేవుడు ఇట్లా నీకు ఏదైనా ఇస్తే నువ్వు ఏంటి సంతోషించి ఇంకెంతో మేలు చూస్తావని, ఇంకా ఎంతో పిల్లలు ఇంకా పుణ్య జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటామని ఆయన అనేక రకాలుగా చేస్తుంటే ఇన్ని తినేసి ఇంకా పిల్లలు చెడిపోతున్నారు. ఏం చేస్తున్నారండి? ఇన్ని తినేసేసి ఏం చేస్తున్నారండి? ఇంకా చెడిపోతున్నారు, ఇంకా పాడైపోతున్నారు, గైనీర్లు అయిపోతున్నారు కొంతమంది. ఏమండి పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? మాటర్ గారు పోసేస్తారు గుళ్ళు పిల్లలు ఏమండి అబ్బో ఇలా ఉద్ధరించేస్తారు. మతాన్ని ఎందుకు బాగా పొద్దున్న బతుకుని కాదు. పిల్లలు ఏమండి పిల్లలు అంతా అయిపోయిన తర్వాత కాలు జారి పిల్లలండి అలాగే ఇలాగే ఎడుగుతామంట. దేవుని బిడ్డారు ఈ కళ్ళతో అనేక మంది అలా పాడిపోవటం నేను చూశాను. దేవుని బిడ్డారా, నేను చెప్తున్నాను, నేను ఎవరి గురించి అయితే పిల్లలు ప్రకటన చేస్తున్నాను ఆయన ఏ దోషము లేదు. దేవునికి స్తోత్రం. నా ముందు అనేక భక్తులు చెప్పారు ఆయన ఏ దోషము మేము చూడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 స్థలమైకే స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని వీళ్ళారా ఆలోచించండి పిల్లరా. ఒకసారి ఒక ఆయన పిల్లరేనన్నారట, ఏయ్ ముసలోడా, నువ్వు బతికుండాలంటే యేసుప్రభుని వదిలేయాలి అని చేశాను. అప్పుడు పిల్లలు ఆయన అన్నాడట, అయ్యా నేను ఆయన ఏ తప్పు చూడలేదు, ఎందుకు నేను ఆయన వదిలేయాలి అని అడిగాడట. నువ్వు అదేం మాకు చెప్పను, వదిలేయని చెప్పేస్తామని చేశాను. అలా మీ ఇష్టం అండి, ఆయన ఎందుకు తప్పు లేనప్పుడు నేను ఆయన ఎందుకు వదిలేయాలి? మీరు నా ఎందుకు తప్పు కనబడితే చంపేయండి, దాన్ని ఉంది అని చేసి చౌకైనా ఇష్టపడ్డారు, దానికి ప్రభువును విడిచిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదండి. స్తోత్రం చేద్దామా? అప్పుడు ఎంత దీవెన పొందటానికి ఇష్టపడ్డారండి వాళ్ళు, ఎంత ఆశీర్వాదం పొందటానికి ఇష్టపడ్డారు. అలాగే చేయకూడదు, తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందడానికి, ఆ దీవెన పొందటానికి నిత్యము కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయ్యో ఏం తప్పిపోతామో, ఏం తొలగిపోతామో దేవుని బిడ్డలను ఆలోచించి యాపలో జీవం వచ్చేసి మైక్ పెట్టుకుని పాడేస్తే ఇప్పుడు సరిపోదండి. ఈ పొద్దున మైక్ ఇవ్వకపోయినా కానీ పిల్లలేమండి ఆ పాట పాడడం మానకూడదు. రేపు బుద్ధన్నా కానీ కూర్చొని పిల్లలు నలుగురితో పాటు పాడు. మాకు మైక్ ఇవ్వలేదండి, నాకు ప్రత్యేకంగా పాట ఉండటానికి రోజు ప్రత్యేకంగా పాటలు పాడడానికి వస్తావా నువ్వు? మరి మిగతా వాళ్ళు ఏమవుతారు? నువ్వే రోజు పాడుతూ ఉంటే దేవుని బిడ్డలను ఆలోచించి రోజు నీకు పాట రోజు నీకు ఇంకా రెండో ఎదుగుతాను, ఇక రెండో పిల్లలేమండి పిల్లలేమండి అనుభవంలోకి పిల్లలు అడుగు పెట్టరు. అలా కాదు, పిల్లలు ఆలోచించేయండి. పిల్లల మనం ఎదుగుతూ ఉండాలి. పిల్లలు ఏ స్థితి అయినా సరే ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరిచేవారు కావాలి. దేవుడికి స్తోత్రం చెప్పేవాడు, కొద్దిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఆయన మహిమ పరిచే బిడ్డలం కావాలి. ఏం కావాలి చెప్పండి? ఆయన మహిమ పరిచే బిడ్డలమ కావాలి. ఆయన నిలిచి ఆయన సమకూరుస్తున్నాడు, సమకూర్చే వారికి సహాయపడే వారం కావాలి. స్తోత్రం చేద్దామా? 2 స్థలం వైద్య స్తోత్రం. ఒకసారి ఒక నటి పిల్లలు చదువు సంధ్యాలు ఇదటండి. అలాంటి దేవుని వీళ్ళని ఆలోచించి ఆవిడ ఎంతో కష్టపడిద్దటండి. కానీ ఆమె గుమస్తా ఏం చేసి ఓడటండి, ఆ డబ్బంతా సైన్ చేసి ఓడటండి. కష్టపడి దీన్ని పిల్లలండి పిల్లల ఏది ఉంది ఎవరు చెప్పండి? గుమస్తా అలా పెట్టి పిల్లరా కొంతమంది పిల్లలు ఏమంటే పని వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు చాలా మోసం చేసేస్తుంటారు. ఏం చేస్తారంటే పని వాళ్ళు పెట్టుకుంటే మోసం. ఆ మోసగాలను నమ్మకూడదు. స్తోత్రం చేద్దామా? 2 స్థలాలకి స్తోత్రం. మరొకసారి స్తోత్రం చేద్దామా? మోసగాలను కాదు మనం నమ్మేది. ఎవరు నమ్మాలి? పిల్లల ఆయన ఒక్కడే మన సమకూర్చేవాడు. కానీ ఆయన కనుగొనగా అయ్యా నువ్వు నా కోసం ఇంత ప్రయాసపడుతున్నావు కదయ్యా, నేను నీకు సహకరిస్తాను, నా గురించే కదయ్యా నువ్వు అంతా చేస్తున్నావు. స్తోత్రం చేద్దామా? 2 స్థలాలకి చేస్తున్నాం. ఎవరి కోసం ఈ ప్రయాస? ఎవరి కోసం? అందుకే భక్తుడు అడుగుతాడు, ఎవరి కోసమో ఈ కోసమే, ఈ జనుల కోసమే, ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. కరుణా
స్తోత్రం. ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడండి? సమస్తము పిల్లరా సమకూర్చడానికి ప్రయాసపడుతున్నాడు. జ్ఞానం ఇవ్వడానికి, తెలివిని ఇవ్వడానికి, ఆనందం ఇవ్వడానికి, ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, అన్నీ ఇవ్వడానికి ఆయన ఇవ్వడానికి ప్రయాసపడుతుంటే పాడు చేసేస్తుంటే ఎలాగా? మనం పాడు చేసేస్తుంటే ఎలాగండి? చాలామంది వాళ్ళకేదో ప్రయాసపడుతున్నాం అనుకుంటూ పిల్లలు దగ్గర వేసుకున్నాం. తాగుబోతోడు చూసి అయ్యయ్యో అని బాధపడుతూ ఉంటారు. ఏమంటే పాడు చేసుకునే వాళ్ళు చూసి అయ్యయ్యో అని ఆనందం తీసుకోవడం కూడా నువ్వేనా పాడు చేసుకుంటున్నావు? దేవుని సన్నిధిలో ఆయన ప్రయాసం పాడు చేసుకుంటున్నావు. అదొకసారి దేవుని బిడ్డని అందరూ దేవునికి ఇస్తాం. హల్లెలూయా. నేను ఎప్పుడు పిల్లలు అదే ఆలోచిస్తూ ఉంటాను. తాగుబోతులను చూస్తే అయ్యో దేవుని బిడ్డలను ఆలోచించి నా కుటుంబం ఎంత బాధపడుతుంది, మరి నేను చేసే పని. అవును, సౌలుకు దేవుడు రాజరికాన్ని ఇచ్చాడు. ఏం చేయడండి? రాజరికాన్ని ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు? దాన్ని ఏం చేశాడండి? చేతులను పాటు చేశాడు. ఆశ అయితే ఉంది. ఏంటది? అది తన కుమారులకి తన కుటుంబానికి వారసత్వంగా ఉండాలనే అధికారం, ఆశ అయితే ఉంది. కానీ దాన్ని ఏం చేస్తున్నాడు? ఆశపడుతున్నాడు కానీ కాలుతో తొక్కేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలిగి. కొన్ని కోడిపెట్టలు చూడండి, పిల్లలు పెట్టి అయ్యే తొక్కి చంపేస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తాయండి? తొక్కి చంపేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగి. మా చిన్నప్పుడు మా అన్నయ్య ఇలా కోడిపెట్టలు కొని పిల్లలేమండి చేస్తే ఒక పెట్ట దేవుని బిడ్డ చక్కగా పెట్టిన గుడ్లన్నీ చక్కగా ఎర్రగా ఉండేది. దాని పళ్ళు కూడా ఎర్రగా ఉండేది. చక్కగా పిల్లలేమండి అంటే గుడ్లన్నీ పొదిగిది పొదుగు పిల్లలు చేసేదండి. గుడ్లన్నీ పొదిగి చేసేదండి, పిల్లలు చేసి. దేవుని బిడ్డలను ఆలోచన. ఇంకో పెట్ట ఉంది అలాగని, అది దీనికన్నా పెద్ద పెట్ట, ఎత్తుకోలు పెట్ట. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. దాని కింద గుడ్లెట్టివాడు, దీని కింద గుడ్లెట్టివాడు, రెండు దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. చక్కగా పిల్లలు చేసి, చక్కగా తయారయ్యారు, చక్కగా పిల్లలు చేసి. కానీ ఇదైతే పిల్లలన్నింటినీ చక్కగా పెంచిదండి. అదే మోపులు తొక్కే చంపేసింది. అది ఎప్పుడైతే తొక్కి చంపేసి మా ఊడి కోపం వచ్చి తన కాలుతో తొక్కేసేది. కొట్టేసి ఏం చేసి కాలుతో తొక్కేసేవాడు. ఉండరా దాన్ని అలా పట్టేస్తామని చేసి మా అమ్మగారు పిల్లలు ఉండి దాన్ని తీసుకునేవారు. దేవుని వీటిలో ఆలోచన చేయండి. ఎందుకంటే పనికి దీన్ని చంపేది, ఇది అనవసరం, ఇది పిల్లలు పడుతుంది చంపేస్తుంది. ఇంకెందుకు పిల్లలు తయారు చేయడం? అది ఇంకెందుకండి పిల్లలు తయారు చేయడం? చాలామంది ప్రయాసపడతారు, చేతులారా పాటు చేసుకుంటారు, ప్రయాసపడుతున్నారు. దేవుని బిడ్డలను ఆలోచించి మరి దేవుని సన్నిధిలో ఏం ప్రయాసపడుతున్నాము? ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టేసుకుంటున్నామా? తిరుగుబాటు చేస్తూ ననాలుస్తుంగాను, లేకపోతే మరొక విధంగా సమకూర్చేంత పాడు చేసుకుంటున్నాము. పాడు చేసుకునే వారంగా ఉండకూడదు, ఆఖరి వరకు నిల్చుండే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రంగా నిలబెట్టుకునే వారంగా ఉండాలండి. ఎలా ఉండాలండి? నిలబెట్టుకునే వారంగా. నిలబెట్టుకుని పిల్లగా ఆలోచన చేయండి. మన పిల్ల దేవుడి జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మరి ఎవరికండి? అది మన పిల్లతనానికి ఇవ్వాలనుకుంటున్నాడు. సమకూర్చుకోవడానికి ప్రయాసపడదామా? కూటానికి ఎగ్గొడితే నువ్వు ఎక్కడ సమకూర్చుకుంటావు? ఏమండి? ఓ ప్రార్థనకి ఎగ్గొడితే నువ్వే కూడా సమకూర్చుకుంటావు. పిల్లలేమండి, ఓ సమయాన పిల్లలేమండి, ఒక రోజు ఒక సమయానికి వస్తే పిల్లలు నువ్వు ఎక్కడ సమకూర్చుకుంటావు? పిల్లరా, అది సమకూర్చుకోవడానికి దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ పిల్లలు అన్న అనే స్త్రీ, అన్న అనే పిల్లరా ప్రవక్తి పిల్లలు ఏం చేసింది చెప్పండి? పిల్లరా 7 సంవత్సరాలు పెరుగుడుతో పిల్లలేండి కాపం చేసి ఏంటి 84 సంవత్సరాలు అంటే విధవరాలుగా ఉండి దేవుని సన్నిధి విడువక స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏం చేసిందండి? దేవుని సన్నిధి విడువక ఏం చేసింది చెప్పండి? అని అందరితోని లోకరక్షకుడు గురించి పిల్లల లోకరక్షకుడి గురించి ఏం చేస్తుందండి? ఆమె ప్రకటిస్తూ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి త్వరగా పిల్లరా. అంటే లూకా సువార్తలో పిల్లరా అండి ప్రవక్త్రి ఉండను. కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరం విధవరాలైంది. దేవాలయం ఉపవాస ప్రార్థనతో రేయం పగలు సేవ చేయి
ఆమె కూడా అగడిలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టు కూర్చున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండేను. స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? రెండోసారి పైకి చెబుదామా? వారితో మాట్లాడుచుండేను. ఎవరితో? దేవాలయంలో. మరి నువ్వేం చేస్తున్నావు? దేవాలయంలో పుల్లెలు విడవక దేవాలయంలో ఉండాలి. దేవాలయం వాక్యం గురించి మాట్లాడుతూ ఉండాలి. ఎవరితోటి? ఇదే వాళ్ళతో. దేవునికి స్తోత్రం. భక్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. భక్తిహీనులతో కాదు, వాళ్ళని భక్తులతో పుల్లి కూర్చుని ఏం చేయ వాక్యం మాట్లాడు. అయ్యా వాక్యం ఇలా చెప్తుంది, ఇలా చెప్తుంది, లోకరక్షకుడు ఇది, పిల్లలు ఉండి పిల్లలు చెప్తుంటారు. సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. ఇరుగు పొరుగు వారితో పిల్లలు ఎంతమైన సంపాదనలు కాదు. వాళ్ళ కార్యక్రమాలకి వెళ్ళిపోయి వాళ్ళతో కలిసిపోతే వాళ్ళు ఏమనుకుంటారు? మందాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు అని అనుకుంటారు. దేవుడు ఇట్లా ఆలోచించాలి. అంతేగాని పిల్లలు మన ప్రత్యేకత, మన కాంతి వాళ్ళది అయింది అంటున్నారు. వాళ్ళది అయింది కాబట్టి ఏంటో గొప్పతనం అని చేసి వాళ్ళు ఒక ఆలోచన అంటారు. ఆశీర్వాదం ముందు ఆశీర్వాదం పొందకుండా ఒకటి మానే అంటే చేయించుకుంటారు తప్ప ముందు ఆశీర్వాదం పొందారు వాటికెళ్ళ మాని అప్పుడు పిల్లలు ఏమనుకుంటారు? నాకంత ఆశీర్వాదం పొందుతుంది. మనం కూడా ఇది తెలియజేసి ఆవిడ కూడా గుళ్ళోకి వెళ్ళిపోదాం. స్తోత్రం చేద్దామా? గట్టిగా చేద్దామా? ఎన్ని స్థాల దగ్గర చేద్దామా? పిల్లలు మనం గుళ్ళోకి పిల్లలు వెళ్దాం అనే ఒక ఆలోచన ఏం చేయాలి చెప్పండి? వారికి పిల్లలు రావాలి ఆలోచన అనేది. వారికి పిల్లలు రావాలి. ఎప్పుడైతే ఒక ఆలోచన అనేది వారికి వస్తుందో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అప్పుడు ఏం చేస్తాం? పిల్లరా, మనం పిల్లరా వారిని రక్షించుకున్న వారం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు స్థాయికి స్తోత్రం. రక్షించుకున్న వారం అవుతాం. రక్షించుకున్నవారు. మనం రక్షించుకోకపోతే పిల్లలు ఏమండి? మన ఆత్మను రక్షించుకోకపోతే ప్రయోజనం ఏముందండి? దేవుని సన్నిధి మన ప్రయోజనం ఏముందండి? ఆయన అనేక రకాలైన పిల్లల దీవులు మనకి ఇవ్వాలనుకుంటున్నప్పుడు మనం అన్నిటినీ కూడా మనం ఏం చేసుకోవాలి చెప్పండి? సమకూర్చుకోవాలి. అన్నిటినీ మనం ఏం చేసుకోవాలండి? అట్టి రీతిగా పిల్లల ప్రభు సన్నిధిని పిల్లరా సమస్తమును సమకూర్చుకుంటకే సాగిపోదాం. దేవుడు పిల్లరా ఈ యొక్క వాక్యమును పిల్లలు దీవించును గాక. ఆమెనందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఆయన మనకు పిల్లలు సిద్ధపరిచిన దాన్ని సమకూర్చేదాన్ని కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయన మనకు సమకూర్చేదాన్ని పిల్లరా మన